నమస్తే, నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ మధ్యన చాలా ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయింది. అసలు ఈ లేడీ అఘోరి నిజమా ఫేకా అని. సో అండ్ రీసెంట్గా ఒక గుడి దగ్గర ఎంట్రీ ఇవ్వలేదు అనుకొని పెట్రోల్ పోసుకొని చనిపోతా అని కూడా పోలీసులతో బ్లాక్మెయిల్ చేసింది కదా. సో ఈ న్యూస్ అన్నీ మనకు తెలుసు. అసలు ఈ లేడీ అఘోరి ఉండడం వల్ల మన ఈ సనాతన ధర్మానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా సార్? డెఫినెట్గా మనం ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ఏంటంటే అఘోరి అంటే ఎవరు, అసలు వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు అది తెలుసుకోకుండా ఏంటంటే ఎమోషన్స్ మీద వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే ఎప్పుడు వినని వ్యక్తి, ఎప్పుడు చూడని ఆకారం, ఇలాగ మనం తీసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ లేడీ అఘోరి అన్నారు, తర్వాత శ్రీనివాస్ ఆయన జనరల్గా ఆపరేషన్ చేయించుకొని ఫీమేల్గా కన్వర్ట్ అయ్యారు. ఆయన అంటే హిజ్రా దీంట్లోకి వచ్చే వ్యక్తిగా మనం అంటే లాస్ట్ ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా మనకు బయటపడ్డాయి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అఘోరీస్ అనే వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్. జనజీవన్ స్రవంతిలో కూడా ఉండరు వాళ్ళు. ఎప్పుడైతే శివం శవం రెండింటి మధ్యలో ఉండే వ్యక్తులు వాళ్ళు ఏంటంటే మనకి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఆశీర్వాదం ఇచ్చేటువంటి శక్తులు కలిగి ఉంటారు. ప్లస్ ఏంటంటే పసుపు కుంకుమ వీటిలన్నిటికి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. అంటే జనరల్గా ఏంటంటే బూడిద తప్ప, శవం యొక్క బూడిద తప్ప, మళ్ళీ మామూలు విభూది కూడా కాదు, శవం యొక్క బూడిదని చితాభస్మాన్ని తప్ప వేరే దాన్ని ధారణ చేయరు అసలు. అలా ధారణ చేయరు. ప్లస్ వాళ్ళు ఏంటంటే అమ్మవారి టెంపుల్స్లోకి జనరల్గా ఎలా లేదు శాస్త్రీయంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్లందరూ ముత్తైదువులతోని మనం ఒక పర్టికులర్ పూజా విధానం ఉంటుంది కదా, మన సుమంగళి యోగంతో కదా అంతా చేస్తూ ఉంటారు. అఘోరీస్ వాటికి కంప్లీట్గా యాంటీ. ఎందుకంటే జనరల్ రిచువల్స్కి అఘోరీస్ అనే వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలే చాలా డిఫరెంట్. అందులో సాధకులు ఉంటారు. ఇప్పుడు మనం కాశీ వెళ్ళాం అనుకోండి, మన మణికర్ణిక ఘాట్ దగ్గర అక్కడ ఉండే వాళ్ళందరూ అఘోరీ ప్రాక్టీషనర్స్. కంప్లీట్గా అఘోరీస్ కింద చెప్పలేము. ఎందుకంటే అఘోరీస్ జనజీవన్ స్రవంతికి చాలా దూరంగా ఉంటారు. కుంభమేళాకు వస్తారు చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అనేది కూడా తెలియదు. దిగంబరంగా వచ్చి దిగంబరంగా వెళ్ళిపోతారు. ఆ రోజు తప్పించి తర్వాత ఎప్పుడు కనిపించరు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు సనాతన ధర్మం పేరుతోని అన్ని మందిరాల్లో ఆలయ ప్రవేశం చేస్తా, శవభస్మం పూసుకొని, అంటే కొన్ని క్షేత్రాల్లో అంటే శైవ క్షేత్రాల్లో ఓకే, బట్ అమ్మవార్లు శైవ క్షేత్రాల్లో కూడా ఏంటంటే వైష్ణవ ఆచారం కలిపిన ఉన్నటువంటి రోజులు మనవి. ఎందుకంటే మన సనాతన ధర్మం ఆది శంకరాచార్యుల వారికి ముందు ఒకలాగా ఉంది, ఆది శంకరాచార్యుల వారి తర్వాత ఒకలాగా ఉంటుంది. అంటే ఏంటి, అంతకుముందు 6 మతాలు 6 రకాల రిచువల్స్తో ఉండేవి భారతదేశంలో. దాన్ని ఏకమతం కింద చేసిన వారు ఆది శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత టెంపుల్స్కి ఎలాగంటే వైష్ణవం శైవం కలిపి మినిమం మిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే శైవ క్షేత్రంలోకి అడుగు పెడుతున్నామో ఈ క్షేత్రాలు నిర్మించబడింది రాజుల ఆధ్వర్యంలో. రాజ్యాలు అక్కడ ఉన్న ప్రజల యొక్క అంటే సుఖక్షేమాల కోసం కట్టినటువంటి అందులోకి అంటే కంప్లీట్గా ఎన్లైట్మెంట్ అయిపోయిన వ్యక్తులు, అంటే గురువులు కాదు, సాధకులు కాదు. అఘోరీస్ అనే వాళ్ళకి ప్రవేశాలు లేవు నాకు తెలిసి. అంటే మరి మిగిలిన శాస్త్రం ఇప్పుడు దానికోసం అంత వైరల్ చేస్తున్న వ్యక్తిగతంగా అవి నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కూడా. ఈవెన్ ఓల్డ్ దీంట్లో కూడా ఋషులు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. ఏదైనా నష్టాలు లేకపోతే జరగకూడని అపచారాలు జరిగినప్పుడు అఘోరీస్ వచ్చి ఎగ్జిస్ట్ అయ్యి అన్ని ఎనర్జీస్ న్యూట్రలైజ్ చేయడం. అలాగే మనకి ఎప్పుడు అంటే నెగిటివ్ ఫోర్సెస్లో అంటే విపరీతమైన ప్రయోగాలు జరిగినప్పుడు కూడా అఘోరీస్ వచ్చి కంట్రోల్ చేస్తారు. అంటే క్షుద్ర విద్యల్ని ఆల్మోస్ట్ వాళ్ళతో ఉంటాయని చెప్పొచ్చు. అంటే భూత ప్రేత పిశాచాలు సినిమాలో కూడా ఒకటి చూపిస్తారండి. అఖండ మూవీలో ఒక క్లారిటీ ఉంటుంది అఘోరీ లైఫ్ స్టైల్ కోసం. వాళ్ళు ఉండే గృహాల్లో ఉండి జీవనం చేసే బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలాగ ఉండో సేమ్ అలాగే ఉంటుంది. అందులో క్షుద్ర పూజలు చేసే వ్యక్తి కూడా దాని డిస్క్రిప్షన్ ఇస్తాడు. అంటే క్లియర్గా చెప్పుకోవాలంటే మోడర్నేట్లో దగ్గరగా చూపించారు. అక్కడ మీకు టెంపుల్స్ అన్నిటిని కూడా ఆయన పరిరక్షించే అంటే ఇది జరుగుతుంది. సేమ్ ఆ మోడల్లోనే ఇప్పుడు చేస్తున్నారు. కానీ దిగంబర అఘోరీలకి లేదు. దిగంబరత అంటే అన్నీ అంటే ఎక్స్ప్రెషను, కోరికలు అన్నీ వదులుకున్న వాళ్ళు. ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారికి జాగ్రత్తలు చెప్పే విధానంలో ప్లస్ ఆయన ఎమోషన్ చూపిస్తున్నాడు. గుడిలోకి రాకపోతే లేదు, ఇప్పుడు రాకపోతే ఆయన స్పందించకూడదు కదా.
ఇప్పుడు ఒక నిజమైన అఘోరి దేనికి స్పందించకూడదు, అతనికి అనవసరం. శివం శవం. అతను రాసుకునేది కూడా చితాభస్మం. చితాభస్మం అశుభమా శుభమా? మనం తెచ్చుకొని ఇంట్లో విభూతిని పెట్టుకోలేం కదా. మనం విభూతిని అంటే కట్టెలు అంటే స్పిరిచువల్ ప్రాసెస్లో ఉన్నదాన్ని ధారణ చేస్తాం. ఇప్పుడు అసలైన విభూతి రాసుకునే అఘోరికి దానిలో నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది, ఎందుకంటే శివం తత్వం ఉంటుంది అందులో. అది రాసుకొని దేవాలయంలో ప్రవేశిస్తాం, జనసంచారంలో తిరుగుతూ ఉంటే అది కంపల్సరీగా ఇబ్బంది అంటాను నేను. ఎందుకంటే అఘోరీస్ దగ్గర లక్ష్మీ కటాక్షం ఉండదు, ఆయుష్ మరణం ఈ రెండు ఉండేటువంటి. ఇందులో వాళ్ళు కోరుకునేది ఏంటి? శివతత్వాన్ని కోరుకుంటారంటే మరణం తర్వాత ఉన్నదానికి ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు జనరల్గా. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడుతాం అనేది కొద్దిగా అది డ్యామేజా లేకపోతే ఇండివిజువల్ ప్రయారిటీసా అనేది జనాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అది మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈరోజు మనం కంప్లీట్గా చెప్పాలంటే మన భారతదేశంలో 4 దిక్కుల 4 రకాల తంత్రాలు పాటిస్తాం. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి చూసినట్టయితే స్త్రీ దేవతల యొక్క తంత్రాలను ఎక్కువ పాటిస్తాం. ఎలాగా కాళికాదేవి ఉపాసన అని, దశమహావిద్యలని, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ మన నేపాల్ వరకు. నేపాల్లో మళ్ళీ డిఫరెంట్ రిచువల్, తారాదేవి, శివుడు, ఈ 2 రిచువల్స్. అంటే ఇటు చూడండి బెల్ట్ అంతా కూడా అమ్మవార్లు. అలాగే మనం భారతదేశం కిందకు వచ్చామనుకోండి, యక్షిని, మోహినీసు, ఇలాగా అంటే దయ్యాల్లోని అంటే కొన్ని సాధక తాంత్రిక దయ్యాలు ఉంటాయి. ఆ దయ్యాల్ని అలాంటి రిచువల్స్ని కింద దేశంలో పాటిస్తూ ఉంటారు. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నరసింహస్వామి అన్నాం అనుకోండి, శరభావతారం అంటారు కిందన. అంటే ఇప్పుడు నరసింహ అవతారాన్ని అంతమొందించిన అవతారం శరభావతారం, శివుడి అవతారం. అంటే కింద నుండే తాంత్రిక విద్యలన్నీ కూడా అంటే పురుషులు యక్షిని దేవతల్ని కింద నుంచి కొలుస్తూ ఉంటారు. అలాగే వెస్ట్ సైడ్ వెళ్ళిపోయాను అనుకోండి, కంప్లీట్గా సర్పాలు, మన కాంతార మూవీ చూశారు కదా, అలాంటి వనదేవతలు, వనానికి సంబంధించిన ఎనర్జీస్ మీద ఎక్కువ తాంత్రిక పూజలు, గుళ్ళు, శివాలయాలు అన్నీ అటు ఉంటాయి. ఇప్పుడు నార్త్కి వచ్చామనుకోండి, కృష్ణుడు, అమ్మవార్లు, పర్టికులర్ అమ్మవార్లు, అలాగే కొన్ని మహాభారతంలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, అటు సైడ్ టెంపుల్స్ అన్నీ నార్త్లో ఉంటాయి. అంటే ఇప్పుడు అఘోరీస్ని తీసుకున్నారనుకోండి, ఈ 4 ఏ కేటగిరీలో ఉన్నట్టు? ఓన్లీ కాశీ, ఓన్లీ కాశీ. కాశీయే. మిగిలిన ఏరియాలో ఉండే వాళ్ళు వేరు, కాశీలో ఉండే అఘోరీస్ వేరు. కాశీ అసలు మన భారతదేశం హిందూ మతంలో ఏంటంటే మనకి ఎన్లైట్మెంట్ ఇచ్చే ప్లేస్. అంటే మనం పూర్వం కాలం నుంచి హిస్టరీ వైజ్ అన్నిటిలో చూస్తే అన్ని దేశాల యొక్క స్క్రిప్చర్స్లో కూడా కాశీ కోసం ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రాక్టీస్ చేసి వెళ్ళారు, ఈ ప్లేస్కి రావాలి. అలాగే కొందరు అంటే జీసస్ ఆ టైంలో వచ్చారు, తర్వాత రోమన్స్ వచ్చారు, వీళ్ళందరూ కాశీ అనే పర్టికులర్ ఏరియాని అప్పటి నుంచి చెప్తున్నాం. మనం కూడా మన శాస్త్రంలో ఎలా చదివాం, అన్నపూర్ణాదేవి నిలయం ఉండేది, కాలభైరవ స్వామి, శివుడు అఘోరీ రూపంలో కంప్లీట్గా ఉన్న ప్లేస్ అది. అంటే కాశీకి వెళ్తే ఏదైనా వదులుకోవాలంటారు, అంటే ఎన్లైట్మెంట్ కదా. ఇప్పుడు అలాంటి ఎన్లైట్మెంట్ ప్లేస్లు ఉండే అఘోరీస్ వేరు. మీకు మన కుంభమేళాకు వచ్చేవాళ్ళు కూడా చుట్టుపక్కల దగ్గరలో హిమాలయస్ దగ్గర అక్కడ ప్రాక్టీస్ చేసే అఘోరీసే. వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలో రావడం కానివ్వండి, డిపెండ్ అవ్వడం కానివ్వండి, తినడం అదేం ఉండదు. వాళ్ళకి ప్రయారిటీస్ ఉండవు, నడిచే వెళ్తారు, నడిచే వస్తారు. మనం పిలిచే కార్యం బట్టి, మన యొక్క యోగ్యత బట్టి ఎక్కితే కారు ఎక్కుతారు, లేదా మేము ఆ గమ్యానికి వస్తామని చెప్తారు తప్ప డైరెక్ట్గా వాళ్ళు మనతో ట్రావెల్ అయ్యి వచ్చేవాళ్ళు తక్కువ. వాళ్ళు ప్రాక్టీషనర్స్ అంటాం, అంటే ఈక్వల్ టు అఘోరీస్ లాగా అనమాట. అంటే వాళ్ళు ఎలాగంటే ఒక మంత్రసిద్ధినో లేకపోతే ఒక సాధనో అంటే గ్రిప్లోకి తీసుకొని, ఇప్పుడు చూడండి మనం చాలామందిని చూస్తున్నాం, మేము గృహస్థ అఘోరీని అని చెప్పి కొందరు గురువుగారులు చాలామంది ఇంటర్వ్యూస్ ఈ మధ్యన ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే కంప్లీట్ అఘోరీ అనేవాళ్ళు జనజీవన స్రవంతికి వాళ్ళకేంటి ఆత్మ, శివుడు, శవం, 3 ఇంపార్టెంట్. ఆ 3 కూడా ఎక్కడ క్షేత్రంలో జరిగిన వాటికి ఇంపార్టెన్స్ వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఆ కాశీలోనే నైట్ టైంలోనే ఎప్పుడో వస్తారు, చేస్తారు, వాళ్ళు ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకుంటారు. అడవిలోని జనాలకి చాలా దూరంగా వాళ్ళ హార డిస్టర్బెన్స్ అవ్వకుండా వనదేవతలు, వనశక్తుల మధ్యలో నివసించి ఉంటారు. ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని కలిశాను. నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే దే ఆర్ నాట్ మనీ మైండెడ్. మన తలరాత మీద వాళ్ళకి మనకి కర్మ ఉందంటే మన కార్యం చేస్తారు, లేకపోతే చేయరు. అది పక్కా, అది అందులో అసలు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు నేను అదే అంటాను, టైం పోర్టల్ బట్టి జరిగేవి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైంది. నేను లాస్ట్ ఒక 5-6 మంత్స్ ప్రకారం ఒక వీడియో చెప్పాను క్రితం. అంటే ఆ వీడియో కూడా నేను క్లియర్గా చెప్పాను, రాబోయే రోజు హిందూ మతానికి
కొద్ది దెబ్బతీసే విధంగా ఉంటుందని 99 టీవీలో చెప్పారు. ఈరోజు ఇదే హైదరాబాద్లో ఇంత రప్చర్ జరగడానికి గల కారణం అయోధ్యని కొద్దిగా 16వ తారీఖు బ్లాస్ట్ చేస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా గ్రహస్థితి అనుసారం. ఇప్పుడు ఈ అఘోరి అనే ఆవిడ కూడా చేస్తున్న వాటికి రేపు మనకేం జరుగుతుంది, ఆవిడ ప్రాక్టీసెస్ ఏంటి అనేది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ కొత్తగా వస్త్రం ధారణ చేశారు. ఒక్కసారి త్యాజించిన అఘోరి మళ్ళీ రూపాంతరం చెంది మళ్ళీ జనజీవన స్రవంతిలోకి ఎందుకు వస్తున్నారు అంటే, జనాలు వచ్చేటప్పటికి సాధన మర్చిపోయి మళ్ళీ ఆవిడ అంటే నార్మల్ లైఫ్కి వస్తున్నారు, అలా ఉండదు కదా. యాక్చువల్గా అలా ఉండే వాళ్ళని అఘోరీలు అనరు అసలు. అంటే అందరూ అంటున్నారు ఆమె ఫేమ్ కోసమే ఇది కావాలనే చేసింది అంటున్నారు కదా, నిజం? ఆవిడ ఫేమ్ కోసం చేయిస్తున్న వాళ్ళ కోసం మాట్లాడాలండి. ఇప్పుడు ఆవిడ చేస్తుంది రైటే. ఇప్పుడు ఎన్లైట్మెంట్ ఉన్న ఆవిడ సాధకురాలు అన్నీ సాధించి అన్ని దిగంబరతకు వచ్చినప్పుడు మళ్ళీ వస్త్రధారణ మళ్ళీ ప్రజలు అవి అనుకోకూడదు ఆవిడ. ఎందుకంటే ఇన్ని రోజులు ఆవిడ ఎక్కడ సాధన చేశారు, హిమాలయాల్లో చేశారు, ఎక్కడ చేశారు. ఇప్పుడు జనరల్గా ఇక్కడికి డెస్టినేషన్ ఎందుకు వచ్చారు, అసలు డెస్టినేషన్ పాయింట్ ఏంటి? వైరల్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నారా లేకపోతే ఏంటి? ఇప్పుడు జనరల్గా ఆవిడని మనం ఏపీలోని జరుగుతున్న ఈవెంట్స్లోనే హైలైట్గా చూస్తున్నాం తప్ప ఆవిడ ఇండియా అంతా ట్రావెల్ అయిన ఎక్కడా కూడా ఆవిడని హైలైట్ చేయలే. ఆవిడ ఈ మధ్యన అంటే ఈ దిగంబరానికి వచ్చారా, అంతకుముందు నుంచి ఆవిడ అలాగే ఉన్నారా అనేది ఇప్పటివరకు తారసపడలే. ఫీమేల్ అన్నారు, ఫీమేల్ కింద కన్వర్ట్ అయిన మెయిల్ ఆయన. అంటే నేనేమంటానంటే సనాతన ధర్మం మనకు అవసరం, కానీ నేనేమంటానంటే ఒకరి ద్వారా వచ్చేసేది సనాతన ధర్మం కాదు. మన అలవాట్లు మన జీవన విధానం మీద సనాతన ధర్మం మనం పాటించాల్సి ఉంటుంది. అందుకు నేను ఇదేంటంటానంటే దీన్ని ఎవరైతే వెనకాతలుండి నడిపిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మన జనజీవన స్రవంతిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి నాంది పోశారు. దీనికి సంబంధించిన అనుభవాలన్నీ రానున్న 18 నెలల్లో జనాలు చూస్తారు. ఎందుకంటే రేపు శని ఒక్కరిగా వదిలిన తర్వాత తెలుస్తుంది దీనివల్ల పరిణామాలు ఏంటని. సార్ అసలు నాకు ఒక డౌట్, అసలు ఈ అఘోరీలు కానీ అఘోరాలు కానీ అసలు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ భోజనం, అసలు అవన్నీ ఎలా ఉంటాయి సార్? అసలు అంటే వాళ్ళు ఎవరికి కనిపించరు, అంటే మనుషులకి చాలా దూరంగా ఉంటారు, ఇలా మీడియా ముందుకు రారు అని అంటుంటారు కదా. అది 100%. ఎందుకంటే వన్స్ శివుడిని అర్థం చేసుకుంటే వాళ్ళు నషాలో ఉంటారండి. అంటే గాంజా తాగుతారు. ఆయుర్వేదంలో దానికి ఒక పర్టికులర్ వర్డ్ ఉంది, అంటే వజ్రం అని అంటారు, వజ్ర కవచం అంటారు దాన్ని. అది మన బాడీలో ఉన్న మాలిక్యూల్స్ కూడా గంజాలో ఉంటాయి. అది న్యాచురల్, అదొక హార్మోన్ అనమాట. డ్రగ్ ఎడిటెడ్గా చూస్తున్నారు తప్ప శివుడికి అది ప్రత్యేకం. ఎందుకంటే అంటే పురాణాల్లో ఏంటంటే కాలభైరవ స్వామికి చాలా ఇంపార్టెంట్ మందు ఇది. మీరు ఇప్పుడు అన్న కేటగిరీలో వన్స్ శివుడి దగ్గరికి కంప్లీట్గా వెళ్ళిపోయిన ఏ వ్యక్తికి కూడా మీరు ఇప్పుడు అన్నవి ఏవి వర్తించు. ఎందుకు వర్తించు అంటే వాళ్ళు శివుడు శవమే. అలా ఆహారం మీరు అడిగారు, శవాన్ని తింటారు ఆకలేస్తే, కానీ చాలా నెలలు తినకుండా ఉండిపోతారు. అంటే వాళ్ళ ఆకలి ఉండదు. అంటే ఆకలి నిద్ర వీటిలన్నిటిని జయించిన వాడు అఘోరి అనమాట. వాళ్ళు ఏంటి, మనకి పునర్జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తారు. వాళ్ళ దగ్గర అది ఒక్కటే ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వదించి రాజు అయిపో అనేది ఉండదు. ఎదుటి రాజుని దించడానికి అఘోరిని తెచ్చి పూజ చేయించవచ్చు తప్ప రాజ్యం కోసం చేయించలేము. రాజ్యం కోసం నిజంగా అలా చేయించినవి అయితే మన పురాణాల్లో ఋషులు మునులు వీళ్ళందరూ చేసే పూజలు అఘోరీలు చేశారని రాసేవారు, ఎక్కడ రాయలేదు. రాయలేనప్పుడు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కొద్దిగా దీన్ని ఆలోచించాలి. నేను తెలుసుకున్నాను కాదు, మనం ఇండివిజువల్ యూత్ మీరు ఆలోచించండి. మీరు ఎక్కడైనా స్క్రిప్చర్స్లో చదివారా పలానా అఘోరి వచ్చి హోమం చేయించాడు, లేదా పలానా అఘోరి వచ్చి రాజ్యం కోసం ఇచ్చేయించారు వచ్చారు? ఒకే ఒకసారి ఏంటంటే ఒక యుద్ధంలో అఘోరీస్ అందరూ పాల్గొన్నారు, నాగసాధువులు వాళ్ళందరూ. ఒక్కటే జరిగింది అలాంటిది. అది కూడా కాలం ఎప్పుడైతే వాళ్ళని అంటే శాసిస్తుందో అది చేయమని అప్పుడే చేస్తారు తప్ప చేయరు. అయితే కుంభమేళ ఉంది, ఎక్కడో ఉండే వాళ్ళు క్యాలెండర్లు చూసుకోరు కదా అడవుల్లో ఉన్న వాళ్ళు. కుంభమేళ రోజు ఎలా వస్తారు, వారికి ఎలాగ ఇంటిమేషన్స్ వస్తాయి? ఇదేమైనా ఆర్గనైజేషన్ కదా. అంటే కాలంతో వాళ్ళు ముడిపడి ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు ఒక్కసారి బట్టలు వేసుకోలేదంటే సిగ్గు అన్నీ వదిలేసినట్టు, ఎమోషన్స్ లేనట్టు. ఇప్పుడు గుడిలోకి పంపించకపోతే అది కర్మ అనుకొని వెళ్ళిపోవాలి. ఆవిడ పెట్రోల్ పోసుకోవడం అనేది ఎమోషనల్ బ్లాక్మెయిల్, అది తప్పు అంటాను. దాన్ని ఎవరో వెనకాల నుండి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ట్రావెల్ చేయడానికి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా కార్, ఐఫోన్ అన్ని యూజ్ చేస్తుంది. ఏదైనా ఎక్కడ ఫండింగ్ ఎక్కడ వస్తుంది? ఫండింగ్ రావడం ఎందుకు? కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
నేను అదే అడుగుతున్నాను, అవసరం ఏముంది? ఆవిడ వెళ్తున్న వాటిలో చాలా వాటిలో క్షేత్రాలు కాదు, స్వామీజీలకు సంబంధించిన గుళ్ళు, స్వామీజీలు కట్టిన ట్రస్ట్ టెంపుల్స్, కొన్నిటికి క్షేత్రాలకి. అంటే నేనేమంటానంటే ఏదైతే చేస్తున్నామో అది అవును అనుకొని అబద్ధంలో బతుకుతున్నాం మనం. ఎక్కడో మనం పూర్వీకుల నుంచి లేనివి ఇప్పుడు కొత్తగా అడాప్ట్ చేసుకోవడం తప్పు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాలంటే వ్యక్తిగతంగా ఒక హిందూ అనే వ్యక్తి హెల్దీగా, ఫైనాన్షియల్గా చక్కగా ఉంటే ధర్మం మనం కాపాడినట్టే. ఇప్పుడు అదే హిందూ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి నానా రకాల బాధల్లోకి వెళ్ళిపోయి బలవంతంగా రుద్దితే అవ్వదు కదండి. సో మొత్తానికి ఆ లేడీ అఘోరి అనేది ఫేక్ కావాలని వెనక ఎవరో అంతే, నడిపిస్తున్నారు. ఎవరో నడిపిస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారంటే మనం ఆలోచించవచ్చండి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలి, నాకు డబ్బులు ఎక్కడవి? లేనప్పుడు నేను వెళ్ళగలుగుతాను, భిక్షాటన చేసుకొని వెళ్తాను ఒక సన్యాసిని అయితే, అంతే కదా. భిక్షాటన అంటే డిపెండ్. అలాగని కంఫర్ట్గా వెళ్ళాలని నేను అనుకుంటే ఎవరో ఒకరు స్పాన్సర్ ఉన్నట్టే. ఇప్పుడు నేను అదే అంటాను, సాధకులకి వేషధారణకి మనం మాట్లాడే పదం అఘోరి అనే పదానికి అర్థం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ మూడు ఎక్కడ లేవు, నాకు కనిపించడం లేదు. ఎందుకంటే మీరే అడుగుతున్నారు, అన్నీ త్యాగం చేసిన వాళ్ళకి ఐశ్వర్యంతో పనే ఉంది, జనాలతో పనే ఉంది. జనాలు ఇలా అఘోరిని ఉద్ధరిస్తారనేది శాస్త్రంలో లేదు కదా. శాస్త్రంలో అఘోరీస్ ఉద్ధరిస్తారు అనేది లేదు. వాళ్ళు మోక్షప్రదాకులుతారు, వాళ్ళు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అంటే మీరు డెత్కు ముందు ఆరోగ్యం బాగాలేక, లేదంటే యుద్ధం చేసేటప్పుడు ఈ శుద్రామోని మీద ప్రయోగం జరిగితే కంట్రోల్ చేయడానికి, తీయడానికి ఆ రకమైన సాధన తప్ప అవదు. ఇప్పుడు సవం తినే వ్యక్తి దేవాలయంలోకి వస్తే నష్టం జరుగుద్దా, లాభం జరుగుద్దా? ఇప్పుడు చితాభస్మం ఉంది, ఇప్పుడు విభూది దగ్గర నుంచి చితాభస్మం తీసుకొచ్చి శివుడికి వేయగలం, అమ్మవారి దగ్గర పెట్టగలమా? మరి ఇప్పుడు శ్రీశైలం మరి శక్తిపీఠం అమ్మవారు ఎన్నిసార్లు విజిట్ చేస్తున్నారు? మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా చూడాలి, కాలం చెప్తుంది సమాధానం. నేను లాస్ట్ టైమే చెప్పాను, హిందూ మతానికి దెబ్బ తగిలే రోజులు వస్తున్నాయి, జాగ్రత్త ఉండాలని. అలాగని అందరూ సనాతన ధర్మాన్ని ప్రేరేపించడం తప్పులేదు, కానీ పేరుతో అందరినీ ఎమోషనల్ ఇచ్చేయడం తప్పు. నిజంగా ఒకసారి నువ్వు అంటే వస్త్రం వేసుకొని అన్నప్పుడు ఆయన వేసుకోకూడదు. దేవాలయం దగ్గరికి నువ్వు డైరెక్ట్ శివుడే కనెక్ట్ అయిపోయాడు కాబట్టి కదా ఇలాగ అయిపో. గుళ్ళోకి పంపించకపోతే గుళ్ళో ఉన్నాడని కాదు కదా. నిజమైతే గుళ్ళోనే ఉంటారు. అప్పుడు మీరు చెప్పింది నిజమైతే గుళ్ళోనే ఉండరు, కాశీ గుళ్ళో ఉండిపోతారు అఘోరీస్, అక్కడ ఉండరు. మరి శవం దగ్గర మాత్రమే చూస్తారు శివుడిని. చాలా బాగా చెప్పారు సార్, చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.